రేయ్ సండే దిగు రా లోపల రా. పోవమ్మా, నువ్వు ఒకదానివి గుడ్డగట్టావుగా, అంత సరి ఏం లేదులే. ఇక్కడ లైవ్ మిస్ అయిపోద్ది, నేను చూడాలి ఏమేం జరుగుతుంది ఏంటి, అటు ఇటు వీధి మొత్తం నేను కవర్ చేయాలి. నువ్వేంటి వద్దస్తమానం లోపలికి రా అని అమ్మాయి కంటే దారుణంగా నన్ను చేస్తున్నావు. నేనేం అమ్మాయిని కాదు, అబ్బాయిని. కొంచెం నీ గుర్తుపెట్టుకో నువ్వు. అమ్మ రాను, నేను కొద్దిసేపు ఉండి వస్తాను, వెళ్ళు. ఒరే నీ ఫ్రెండ్స్ ఇప్పుడే రా, ఇంకా కొంచెం టైం పడుతుంది. రారా నువ్వు లోపలికి, చలిపోయా కొద్దు కానీ. జుజ్జు మళ్ళీ హెల్త్ పాడైపోయిద్దిరా. పాడవదు ఏమవదు, హెల్త్కి ఏమి ఇబ్బంది లేదు. నువ్వు వెళ్ళు తల్లి, ప్రైవసీ లేకుండా పోతుంది నీ సోది. పొద్దు కూకులు నా వెనకే ఉంటావు నువ్వు, నీకు ఇంక వేరే పని ఉండదా? చెప్పు, నీ పని నువ్వు చూసుకో మమ్మీ. నేను ఇక్కడ నా ఫ్రెండ్స్ తోటి ముచ్చట్లాడాలి. నా ఫ్రెండ్స్ వస్తామన్నారు, వాళ్ళతో నేను మాట్లాడాలి. ఇంకేంటి న్యూ ఇయర్కి ఏమేంటి విశేషాలు, మీటింగ్స్ అవి మాట్లాడుకోవాలి. నువ్వేంది సోద్దానా పొద్దుగోకులు రా అంటావు లోపలికి. నేను రానుపా. నువ్వు మర్యాదగా ఇంట్లోకి వస్తే బాగుంటుంది. ఇంట్లోకి రాకుండా సెకలు పడ్డావనుకో మొహం పగిలిపోద్ది, చెప్తున్నా ముందే. నోరు మూసుకొని లోపలికి వచ్చాయి. రామందను బా ఓర్క నోరంతా కదుపుకుంటా. ఏ మమ్మీ దానా, ఏంది వార్నింగ్ ఇస్తున్నావు? నేను కానీ నీ దగ్గరకు వచ్చాననుకో, జుట్టు ఉంటుంది నీ జుట్టు బట్టి లాగుతాను, జాగ్రత్త. నేను బిజీగా ఉన్నానన్న, నాతోటి నీకేంది? కాళ్ళు కూడా నొప్పులు వచ్చేస్తున్నాయి ఇలా ఉండి ఉండి ఉండి. నేను ఇప్పుడల్లా అసలు లోపలికే రాను. లోపలికి వస్తే వేరుగా ఉండిద్ది. నీవు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపో, బాగుంటుంది. ఏంటది పొద్దుగోకులు చిత్రాలు పడతావు? చిత్రాలు పడినా ఇక్కడ నా ఫ్రెండ్స్ వస్తారు, పని ఉంది. నువ్వేంది పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? న్యూ ఇయర్కి కేక్ తెచ్చుకోవాలా, యాటను కోసుకోవాలా, ప్లానింగ్లో ఉన్నావు. ఓవరకు వచ్చి తుత్తు అనుకో. నేను వెయిట్ చేస్తా, వాళ్ళు రావాలి, నేను మాట్లాడుకోవాలి. వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. నీ అక్క తగ్గేదేలే. శాండీ ఇక్కడ, శాండీ కన్నా పడుకోను, మరి నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తా. నువ్వు వెళ్ళు అంతే. అబ్బో ఏంది ఇందాక చిత్రాంగి ఏందో నన్ను పిలిచినవు, ఏంది నెత్తి కింద పెట్టావే? సాల్లేతి నీ సోకు గోల, తీ సాల్లేతి అమ్మ. అబ్బో నీకు మళ్ళీ సోకులు కూడా, నీ మొహానికి తగ్గట్టు ఇన్ని సోకులు అవసరమా నీకు? ముసలిదానా, ముసలేసాలు వేసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, శాండీ నెత్తినున్న రబ్బర్ బ్యాండ్లు అవి ఏమి ఉండనివ్వడు. కొత్త ఏమైనా పెట్టుకున్నాడంటే కుళ్ళు. పెట్స్ని పెంచుకుంటే అండి మనకి హెల్త్ పరంగా కానీ అంటే మానసికంగా పరంగా చాలా బాగుంటాము, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వాటికి ఏదన్నా కొంచెం హెల్త్ బాగలేకపోతే ఎంత డౌన్ అయిపోతామంటే అసలు ఇంట్లో వాళ్ళందరూ ఏదేదో అయిపోతారు. వాటిని పెంచుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉండిద్దో, కొంచెం బాగలేనప్పుడు ఆ బాధ తట్టుకోలేమండి. కానీ నేను చెప్పేది ఏంటంటే పెట్స్ని మాత్రం మీరు ఒంటరిగా ఉండేవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఒకటి ఉంచుకోండి. ఒక పెట్టును మాత్రం పెంచుకోవాలండి, చాలా మంచిది. వాటికి లైఫ్ ఇచ్చినట్టు ఉండిద్ది. మనకి చాలా వరకు మన దగ్గర పడే వాటి నాటకాలు, వేషాలు అన్నీ. చున్నీలు కావాలి, నేను బయటికి వెళ్తున్నానంటే చున్నీలు, పర్సలు ఏం తీసుకున్నా తీసుకుంటాడు. ఎంత ప్రేమో అసలు చెప్పేది కాదు. మీకు కనుక డాగ్స్ ఇష్టం ఉంటే ఫ్రెండ్స్, ఇలా ఏయో ఫారెన్ బ్రీడ్స్ తెచ్చుకోవాలని కాదు, మన దగ్గరలో వీధి కుక్కలైనా చాలు, వీధి కుక్కలైనా ఒక ముద్ద అన్నం పెడితే చాలు, అవి మన దగ్గరకు వస్తాయి, కాసేపు చూసి వెళ్ళిపోతాయి. అలా అని ఇవి మంచం మీద ఎక్కించుకొని మన ప్లేట్లలో పెట్టాలి అని నేను అనడం లేదు. మళ్ళీ మీరు అలా అర్థాలు తీయొద్దు. డాగ్స్ని మాత్రం పెంచుకుంటే వాళ్ళ లైఫ్ కానీ వాళ్ళ హెల్త్ పరంగా కానీ ఇంట్లో పరిస్థితులు కానీ 100కి 200% పూర్తిగా మారిపోతాయి ఫ్రెండ్స్. ఇది పక్కా, నేను చెప్పేది మాత్రం. మమ్మీదానా ఎన్నాళ్ళకి ఎంత మంచి మాట చెప్పావే, సూపర్ మమ్మీ నువ్వు. ఫ్రెండ్స్ నిజంగా మాలాంటి వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వండి అబ్బా. మీకు ఎంత విశ్వాసంగా పడి ఉంటామో అంత విశ్వాసంగా పడి ఉంటాము.
ఓకేనా? ఒక ముద్ద అన్నం పెట్టండి చాలు, నేను మీతోటే ఉంటాము. ఓకేనా? పాపా ఇటు చూడు. గుడ్ బాయ్స్ అండి. ఇంకా గట్టికి పీకు, పీకు, నీకెందుకు పీకు పీకు. ఎందుకు ఎలా చెప్తావు వాడికే? టైం ఎంత 7 అయిందిరా? బడికి పోవాలి, బడికి అక్కోళ్ళు. ఓకే తీసుకో. నువ్వు పెట్టాను ఓకే చేయండి. చేయి తీయాలా? ఏంది అంత ఒళ్ళు అంత సర్దుకుంటున్నావు? ఇట్లా చేయకూడదు కాదు. లే నీది చున్నీ ఇచ్చే, నీ చున్నీ ఇచ్చే. ఏంది మరి? చూసుకో. కొంచెం చిక్కించుకున్నాడు పాప. చూడండి దొంగన కొడుకు. వదిలి నువ్వు అసలు నువ్వు మంచోడివి కాదు, నువ్వు మామూలు దొంగోడివి. అనుకున్నంత మంచోడివి కాదు నువ్వు. ఊరికి అందంగా ఉంటావనే కానీ అదిగో కొంచెం చిక్కించుకుంటున్నావు నోట్లోకి. వదులు. అసలు నా రబ్బర్ బ్యాండ్ ఆడవాళ్ళు వాటితో నీకేం పని? మగ పిల్లోడివి అయితే నువ్వు వదులు. కాసండి పద్ధతి లేకుండా పద్ధతి. వదులు. నొప్పి పడుతుంది. తీయమ్మా, నొప్పి పడుతుంది. తల పొద్దున్నే ఏంది తమాషా? వదులమ్మా. ఈ అబ్బా ఎడేందో పెద్ద కుర్రలు ఉన్నట్టు కుర్రులు జోలు వస్తావు. మీ అక్కాయి వాళ్ళ కుర్రులు జోలు పో. ఎందుకు పోయి నా కుర్రులు జోలు వస్తావు? ఉంది ఒక్క కొత్తిమీర అంత కూడా లేదు. ఎందుకు నా జుట్టు జోలి? మీ పెద్దమ్మది మీ అత్తది ఉంటుంది ఇంత పొడుగు. వాళ్ళ దగ్గర పో, నా దగ్గరకు రాబాకు. ఏంది? ఏం చెప్పు? ఏంటి? ఏంది గుర్రు అంటే? నీ గుర్రుకు నేను భయపడతానా? నువ్వా చిన్నపిల్లోడివి, నేనా? ఎవరు? డాడీని పిలిచానా? డాడీ చూద్దాం. మాస్టర్ గారు, మాస్టారు వీడు చూడండి. నా చున్నీలు, నా రబ్బర్ బ్యాండ్లు. డాడీ వచ్చాడు, డాడీకి చెప్తాను. ఏం తెలియదంటయ్యా. అబ్బా అయ్యా, ఫ్రెండ్సా మనం? చూడండి మాస్టారు, ఇంట్లో మాట దువ్యాలను తీసుకోవటం. సరే, నువ్వు నాది రబ్బర్ బ్యాండ్ తీసుకున్నావు కదా, నేను చెవు కొరుకుతా. అవు ఊసేయి నీ అబ్బా. నేను నీ చెవు కొరుకుతా, నువ్వు నన్ను కొరుకు ఒకసారి. నేను ఏం ఇంకో రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాడు. ఏంటరా నువ్వు అన్నీ నా రబ్బర్ బ్యాండ్లు జోలిపోతావు? అంటే జుట్టే లేదు ఊరికే. చెవు కొరుకుతావు ఒకసారి. కొరుకుతాలు ఏమైద్ది? మరి నీలా నొప్పి ఉండదు మాకు. భలే చూస్తున్నావే దగ్గరుండి ఆడపిల్లాలా. ఇలా అమ్మా అయింది.